హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం తయారు చేయబోయేది మసాలా విత్ క్యాప్సికమ్ కర్రీ. అందుకోసం నేను ముందుగా క్యాప్సికమ్ తీసుకున్నాను. ముందుగా వీటిని కట్ చేసుకోవాలి. తర్వాత రెసిపీ చూద్దాం. ఒక కడాయిలో నేను ఈ ఇంగ్రీడియంట్స్ తీసుకున్నాను. సాజీరా మసాలా, దాల్చిన చెక్క, ఇలాంచి, లవంగాలు, ఇవన్నీ కొద్దిసేపు వేయించాలి. వేయించిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. ముందుగా కడాయి తీసుకొని అందులోకి ఆయిల్ పోసుకున్నాను. ఆయిల్ అనేది కొద్దిగా హీట్ ఎక్కిన తర్వాత ఇందులోకి తాలింపులు వేసుకోవాలి. క్యాప్సికమ్ ముక్కలు ఇందులో వేసుకోవాలి. తర్వాత ఇది ఆయిల్లో కొద్దిసేపు మగ్గాలి. ఒక 2 మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉంచుకోవాలి. 2 మినిట్స్ తర్వాత ఇప్పుడు ఇందులోకి చిటికెడు పసుపు, తగ్గ సాల్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా కరివేపాకు రెమ్మలు టమాటాలు వేసుకోవాలి. మంచిగా కలిసేలా కలుపుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో పెట్టి ఉంచుకోవాలి. 2 మినిట్స్ తర్వాత ఇందులోకి కారం యాడ్ చేసుకోవాలి. కొద్దిగా ధనియా పౌడర్ వేసుకోవాలి. కొద్దిగా పుదీనా ఆకులు వేసుకోవాలి. కలిసేలా బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక 5 మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో పెట్టి ఉంచుకోవాలి. 5 మినిట్స్ తర్వాత ఇందులోకి కొత్తిమీర యాడ్ చేయాలి. ముందుగా వేయించి పెట్టుకున్న మసాలా వేసుకోవాలి. టేస్టీ క్యాప్సికమ్ విత్ మసాలా కర్రీ రెడీ. ఇది మా నాన్నమ్మ చేతి వంట.